ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ద న్యూ డే, క్రొత్త రోజు. ఈ రోజును చూడాలని పాపం అనేక మంది అనుకున్నారు, కానీ వాళ్ళకి లేని ధన్యత, వాళ్ళకి లేని యోగ్యత ఈరోజు మనకి దేవుడే ఇచ్చాడు. మన వల్ల జరిగింది కాదు. ఫస్ట్ ఈరోజు మనం లేవగానే అనుకోవాల్సిన మాట, థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యొక్క విలువైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రభువానికి స్తోత్రాలు అని చెప్పాలి. ఎస్, ఈరోజు దేవుడి మాటలు మన జీవితాన్ని మారుస్తాయి కనుక వాక్యాన్ని విన్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. Psalms chapter 37 verse 5. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. చాలా సుస్పష్టంగా, క్లియర్గా ఈ బైబిల్ గ్రంథం చెప్తున్న విషయం ఏంటండి అంటే, నీ మార్గములు, మన మార్గములు ఏవైతున్నాయో అవి ఎవరికి అప్పగించాలా? మన ఇంటి పక్కన వాళ్ళకా, లేదా మన బాస్కా, లేదా మన కుటుంబంలో ఉన్న వాళ్ళకా? నో, మన మార్గములు దేవునికి అప్పగించాలి. మన యొక్క వేస్ అంటే మా మార్గంలో ఏమున్నాయండి, మా రోడ్డును అప్పగించాలా అని కాదండి. మన మార్గములు అంటే మన థింకింగ్స్, మన ఆలోచనలు, మన ప్రణాళికలు. మనం ఏ సమస్యనైతే ఎదుర్కోవాలనుకుంటున్నామో దాన్ని ఎలా ఎదుర్కోవాలి ప్రభువా నువ్వే చూడని దేవునికి అప్పగించాలి. సొంత తెలివితేటలు వాడకూడదు అని క్లియర్గా వాక్యం చెప్తుంది. సొంత జ్ఞానం ఉపయోగించకూడదు అని వాక్యం చెప్తుంది. మరి ఈరోజు నీ మార్గాన్ని ఎవరికి అప్పగించావు? అయ్యా మీరే ఏదైనా చేయాలి, మీరే మా బాబుకి ఎలాగైనా జాబ్ తెప్పించాలని వాళ్ళ చేతులు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు, కానీ దేవుడి కాళ్ళు ఎప్పుడైనా పట్టుకున్నావా? మీరే ఏ విధంగా ఈ యొక్క సమస్య నుంచి గట్టెక్కించాలని ఇంకొకరికి నీకు దగ్గరున్న సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నావు, కానీ దేవునికి ఎప్పుడైనా చెప్పావా? లేదా నీకున్న అనారోగ్యాన్ని బట్టి ఆ డాక్టర్ కాళ్ళు పెట్టుకుంటున్నావు, కానీ దేవుని కాళ్ళు ఎప్పుడైనా పట్టుకున్నావా? ఎస్, ఈరోజు నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నీ యొక్క మార్గములు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క థింకింగ్స్ ఏమైతే ఉన్నాయో దేవునికి అప్పగించు. దేవునికి వాటిని నీవిచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడట? వాటన్నిటిని స్మాష్ చేసేస్తాడు, అవేవి జరగకుండా చేస్తాడని భక్తుడైన దావీదు చెప్పట్లే, క్లియర్గా రాయబడింది, వాటన్నిటినీ నెరవేర్చును అని. హల్లెలూయా. వాటన్నిటిని దేవుడే నెరవేరుస్తాడు. ఏ ఆలోచన కలిగి ఉన్నావు? మనుషుల వలన సాధ్యము కానిది దేవుని వలన సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈరోజు మనుషుల వలన కాకుండా అయినా కానీ ఏదో ప్రయత్నం చేద్దాం, ఏదో నాకు వచ్చిన జ్ఞానంతో, నాకు వచ్చిన తెలివితో నేను చేస్తాను అని అనుకుంటున్నావేమో, ఉపయోగం లేదు. భయం వస్తుంది, కలవరం వస్తుంది, దిగులు వస్తుంది, నిరాశ వస్తుంది. ఎందుకంటే నీ మార్గాలు, నీ తెలివితేటలు ఎంత అండి? కానీ దేవునికి అప్పగిస్తే ఆయన తప్పక దాన్ని నెరవేరుస్తాడు, దాని కార్యమును నెరవేరుస్తాను అంటున్నాడు. దావీదు చెప్తున్న ఈ కీర్తనలో, దావీదు ఒకసారి మనం ఊహించుకోగలిగితే గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడు. అంతకుముందు సౌలు కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, కానీ ఆయన సొంత తెలివాడాడు. అబ్బా నేను ఏదో ఒకటి చేసి గొలియాతుని ఎదిరించాలి అనుకున్నాడు. కానీ ఏమైంది? గొలియాతుని ఎదిరించగలిగాడా? మా సైన్యం సరిపోదండి, మాకున్న జ్ఞానం అంత జ్ఞానం లేరండి, మా దగ్గర అంత బలవంతులు లేరండి అని చెప్పి వెనక్కి తగ్గాడు. కానీ ఎప్పుడైతే దావీదు దగ్గరికి సమస్య వచ్చిందో, దావీదు ప్రభువా నువ్వే ఉన్నావు, నువ్వే చేయాలి అని అన్నాడు. కానీ దావీదు సొంత పెత్తనాలు చేయలేదండి. ఒక కత్తి తీసుకెళ్దాం వెళ్ళేటప్పుడు, ఒక ఈట బల్లం తీసుకెళ్దాం వెళ్ళేసి గొలియాతుని పొడి చేద్దాం, చంపేద్దాం అని అనుకోలే. జస్ట్ హి పికప్ ద స్మాల్ స్టోన్స్, కొన్ని రాళ్ళు తీసుకెళ్ళి రాయితో చంపారు. అట్లా కాదండి నా సొంత పెత్తనాలు నేను చేస్తున్నానని ఎప్పుడు కూడా దావీదు అనుకోలే. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట విని నీవు ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నీ కార్యాన్ని కూడా సఫలం చేస్తాడు.
నీ యొక్క మార్గాలు దేవుడికి అప్పగించి ఇన్ని రోజులు ఎవరికో అప్పగించావు, పక్కన పెట్టేసేగా. ఇప్పుడు దేవుళ్ళలోకి రా, దేవుడి మార్గంలోకి రా. ప్రభు నువ్వే ఉన్నావు అని దిక్కొని ఆయన దగ్గర మోకరించి ప్రార్థించు. నీ కార్యం ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలుగా ఆగిపోయిందో నాకు తెలియదు, కానీ అది యేసునామములో జరగబోతుంది. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. జీవాధిపతి స్తోత్రాలు, జీవం కలిగిన దేవుడు వందనాలు. అయ్యా, నీకు మా మార్గాలు అప్పగిస్తున్నాం తండ్రి, మీరే నెరవేర్చండి. ఇంతవరకు కూడా మా సొంత ఆలోచనలు, సొంత తెలివితేటల వల్ల తప్పిపోయాం, క్షమించండి. ఈ సమయంలో మీకు అప్పగిస్తుండగా అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో ఏ కార్యములు అయితే ఆగిపోయాయో, ఏ కార్యములు అయితే జరగట్లేదో అవన్నీ కూడా నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం, బలము, శక్తిని వారికి దయచేయండి. ఆర్థికంగా వారిని ఆదుకోనండి అయ్యా. అప్పుల సమస్య నుంచి విడిపించండి అయ్యా. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి తండ్రి. అయినా ప్రభువా, ఈ రోజున ప్రతి ప్రయాణం కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని, మా అందరి ద్వారా మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని షేర్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నారేమో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి.